స్వనీతిని బట్టి అయితే నీకు ఏం రాదో తెలుసా? నవీన స్వభావం రాదు. కానీ దేవుని నీతిని బట్టేది నీకేమొస్తుందో తెలుసా? నూతన మనసు నీలో ఏర్పడుతుంది, నూతనమైన స్వభావం నీకు కలుగుద్ది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంతో మంది భక్తులు ప్రియులారా, ఎంతో మంది భక్తులు మనం చూస్తున్నాం. వారి సాక్ష్యాలు మనం వింటున్నప్పుడు ఎంత ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. క్రూర మృగాలు లాంటి స్వభావం కలిగిన వారు ఈ రోజున ఎలా ఉన్నారో తెలుసా? కుందేలు స్వభావం పావురం స్వభావంగా మారిపోయారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. పావురం స్వభావం వరకు వచ్చేసింది, నిష్కలంకమైన స్వభావం వరకు వచ్చేసింది, మలినం లేని స్వభావం వరకు వచ్చేసింది. ఎట్లా వచ్చింది అనంటే దేవుని నీతిని వారు ఏం చేసుకున్నారు? చాలా మంది అంటూ ఉంటారు, ఏం మారలేదండి, ఎన్ని సంవత్సరాలుగా చర్చికి వెళ్తుంది, అసలు ఏం మారలేదు, అదే స్వభావం, అదే బుద్ధి, అదే కోపం, అయ్యే పాప పనులు, అయ్యే మోసాలు, అదే వ్యభిచారంలో ఉంది, అదే భయంకరమైన పాపంలో ఉంది, అదే త్రాగుల్లో ఉన్నాడు, ఏ బుద్ధి మారలే, స్వభావం మారలే. అంటే ఏంటో తెలుసా? వారు దేవుని నీతిని ఇంకా ధరించుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నీతిని ధరించుకుంటే దినదినము నవీన స్వభావం వారికి వస్తుంది, దినదినము నూతనమైన మనసు వాళ్ళకి వస్తుంది. వారికి ఆ పాపం మరలా చేయాలనిపించదు. ఆ పాపపు స్వభావాన్ని వారు కలిగి ఉండరు. ఆ యొక్క విడిచిపెట్టిన పాపము జోలికి వారు వెళ్ళలేరు, ఆ క్రోధం జోలికి వాళ్ళు వెళ్ళలేరు, ఆ వ్యసనాల జోలికి వాళ్ళు వెళ్ళలేరు. ఎందుకనంటే వారిలో నూతన స్వభావం దేవుడు తీసుకొచ్చాడు. దేనిని బట్టి అనంటే నీతి, నీతి, నీతి. హల్లెలూయా.